అయినా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ఎవరు గెలిచినా సొంత లాభం చూసుకుంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజలకిచ్చిన హామీలను గాలి కొదిలేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కావడంతో బిజీగా గడిపేస్తూ సొంత నియోజకవర్గాన్ని వదిలేశారనే టాక్ వినిపిస్తోంది. అడిగేదెవరన్నట్లు అనుచరగణం రెచ్చిపోతోంది. నియోజకవర్గంలో ఇసుక రీచ్ల నుంచి బెల్ట్ షాపుల దాకా నాన్ స్టాప్ గా నడుస్తున్నా అడిగేవారు లేరన్నట్లుంది వ్యవహారం. ఇందుకే ఏ జిల్లాలో నడుస్తోంది తతంగం? ఏ రాయి అయితేనేం తల పగలగొట్టుకోవడానికి అన్నట్లే ఉంది ఆత్మకూరు నియోజకవర్గ పరిస్థితి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు మేకపాటి కుటుంబానికి పట్టుండేది. అయితే లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు అన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు మేకపాటి బ్రదర్స్. 2019 ఎన్నికల్లో ఆత్మకూరులో వైసీపీ గెలిచింది. మేకపాటి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి వైసీపీ ప్రభుత్వంలో క్రియాశీలకమైనటువంటి శాఖలకు మంత్రి కూడా అయ్యారు. అయితే ఆయన అకాల మరణంతో గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేసి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. అప్పట్లో ఆత్మకూరు పట్టణంలో రింగ్ రోడ్డు ప్రతిపాదన, మోడల్ పార్క్ ప్రతిపాదనతో పాటు పలు మండలాల్లో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, తాగునీటి వసతులు కల్పిస్తామని హామీలిచ్చినా అవేవీ నెరవేరలేదు. బటన్ నొక్కితే వచ్చే పథకాలు తప్ప అభివృద్ధి జరగలేదన్న విమర్శలు వినిపించాయి. రెండు 2024 ఎన్నికల్లో సీనియర్ నాయకుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలవుతున్నా ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదంట. అభివృద్ధి పక్కన పెడితే మంత్రి రామనారాయణ రెడ్డి పేరు చెప్పుకొని ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ గల్లీ నాయకుల హవా కొనసాగుతోంది. మంత్రిగా బిజీగా ఉండే ఆనం ఎప్పుడూ నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ఉండడం సాధ్యం కాదు. ఇదే అదునుగా ఆత్మకూరు టీడీపీ నేతలు కొందరు ఇసుక దందా, అక్రమ లేఅవుట్ లాంటి వ్యవహారాల్లో మునిగిపోయారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బెల్ట్ షాపుల విషయంలోనూ ఆత్మకూరు పేరు అందరి నోళ్లలో నానుతోంది. నియోజకవర్గంలో 22 లైసెన్స్డ్ వైన్ షాపులుంటే ఒక్క షాప్ కింద 3 బెల్ట్ షాపులుండడంతో నియోజకవర్గంలో 24 గంటలు మద్యం దొరుకుతోంది. ఓవైపు ముఖ్యమంత్రి ఎక్కడా బెల్ట్ షాపులు కనిపించకూడదని చెబుతుంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు. పార్టీ కార్యాలయాలకే బెల్ట్ షాపులు అప్పగించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రశ్నించడానికి ప్రతిపక్ష నాయకులు ఎవరూ లేకపోవడంతో ఆత్మకూరులో గల్లీ నాయకులు రెచ్చిపోతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో పెళ్లిళ్లకు, చావులకు తప్ప వేరే కార్యక్రమంలో కనిపించడం లేదని నేతలే చెప్తున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గంలో మాటల్లో తప్ప చేతల్లో అభివృద్ధి లేదని ప్రజలు అంటున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో కీలకమైన సోమశిల జలాశయం ప్రధాన రిజర్వాయర్ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. 2023 వరదతో సోమశిల జలాశయం దిగువనున్నటువంటి గ్రామాలు జలమయమయ్యాయి. గత ప్రభుత్వంలో సోమశిల జలాశయం పనులకు నిధులు విడుదల చేసినా బిల్లులు రావట్లేదని కాంట్రాక్టర్లు సగం పనిచేసి వదిలేశారు. రెండు 2024 ఎన్నికల ప్రచారంలో సోమశిల జలాశయం పనులకు పూర్తి చేస్తానంటూ కూడా రామనారాయణ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సోమశిల జలాశయాన్ని పరిశీలించారు. అప్పటి నుంచి 10 నెలలు పూర్తయినా పనుల జాడ లేకపోవడంతో ఆత్మకూరు ప్రజలు నిరాశపడుతున్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న ఆనం హయాంలోనైనా అభివృద్ధికి అడుగులు పడతాయా? నియోజకవర్గంలో రెచ్చిపోతున్న అనుచరులను ఆయన కంట్రోల్లో పెట్టగలుగుతారా? లేదా
అలాగే వదిలేస్తారా అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా నడుస్తోంది.